పటాన్ చెరువు అమీన్పూర్లో 4 రోజుల క్రితం విషాదం చోటు చేసుకుంది. ముగ్గురు పిల్లలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. చెన్నయ్య, రజిత గత కొన్ని సంవత్సరాల నుంచి ఇదే ఇంట్లో నివాసం ఉంటున్నారు. అయితే చెన్నయ్య వాటర్ ట్యాంక్ డ్రైవర్గా పనిచేస్తున్నారు. రజిత ఒక ప్రైవేట్ టీచర్గా పనిచేస్తుంది. 4 రోజుల క్రిందట నైట్ 9 గంటల ప్రాంతంలో రజిత పిల్లలకి పెరుగన్నం కలిపి తినిపించిన తర్వాత ఆ తర్వాత చెన్నయ్య పెరుగన్నం తినేటువంటి టైంకి కాల్ రావడం, అతను వాటర్ ట్యాంక్ వేయాలని చెప్పేసి బయటికి వెళ్ళిపోయాడు. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత భార్య కడుపు నొప్పి వస్తుంది అని చెప్పేసి గట్టిగా కేకలు వేయడంతో తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, పిల్లలు ఏం చేస్తున్నారు అని చెప్పేసి రూమ్లోకి వెళ్ళినప్పుడు పిల్లలు అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నారు. అప్పటికే భార్యను ఎలా అయినా కాపాడుకోవాలని చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ కేకలు వేసి బయటికి పిలిచారు. హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత తను పెరుగన్నం తిన్నాము, ఇలా జరిగింది అని చెప్పారు. అయితే పోలీసులు అన్ని కోణాలు ఈ కేసుని దర్యాప్తు చేశారు. రజితనే పిల్లలకి విషం పెట్టి చంపేసింది అని చెప్పేసి పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతము ఈ నిర్ధారించారు. ఆ తర్వాత రజితని అదుపులోకి తీసుకున్నారు. అసలు ఏం జరిగింది ఏంటి అన్ని కోణాల్లో కేసుని దర్యాప్తు చేసినప్పుడు రజిత రీసెంట్ గానే గెట్ టుగెదర్ ఒక పార్టీకి వెళ్ళినప్పుడు తన పాత ఎవరైతే పరిచయం అన్నటువంటి వ్యక్తి ఉన్నాడో తనతో ప్రేమలో ఉండడం, తనతోనే ఉండాలి, వీళ్ళని కుటుంబం మొత్తాన్ని కూడా హతమార్చాలని కుట్రపూరితంగానే ఇదంతా చేసింది అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్లో తెలియంది. ప్రస్తుతం చెన్నయ్య తమ్ముడు ఉన్నాడు, కేశవ్, మాట్లాడదాం తనతో. చెప్పండి, వీళ్ళకి పెళ్లి ఎప్పుడైంది, అసలు ఎవరు కుదిర్చారు ఈ సంబంధాన్ని? పెళ్ళి వాళ్ళ చిన్నమ్మ బిడ్డని మా ఊరికి ఇచ్చారు మేడం. ఆ చిన్నమ్మ వల్ల మా అన్నయ్యకు మ్యారేజ్ కుదిరింది. అప్పట్లో 2 ఎకరాల భూమి మా అన్నయ్య పేరు మీద ఉన్నది, ఆమె పేరు మీద చేస్తేనే ఆమెకు మ్యారేజ్ కుదిరింది. మొత్తం సెట్ చేసారు. ఆ మ్యారేజ్ అయినాక మంచిగానే 3 పిల్లలు అయ్యారు, మంచిగానే ఉన్నది. ఆమెకు వాళ్ళకు ఏమి ఇట్లా ఇబ్బందులు అయ్యాయి కానీ మందు పెట్టి మా ఆయనను కూడా చంపామని చూసింది ప్లానింగ్ మొత్తం అయితే యాక్చువల్గా. కానీ అలాంటి వాళ్ళు ఈ సమాజంలో బతుకొద్దు మేడం. అసలు మన 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 దేశం గౌరవించాలంటే అలాంటి వాళ్ళను నడి రోళ్ళ ఉరి తీసేయాలి. అంటే గతంలోనూ చెన్నైకి పెళ్లి అయింది, మొదటి భార్య కూడా చనిపోయింది. ఎందుకు చనిపోయింది అసలుకి? సెకండ్ మ్యారేజ్ ఎప్పుడు? మొదటి భార్య కన్నలేక అలా కన్నెపొద్దులు ఉంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి తోలుకుపోయారు. కన్నలేక మొదటి భార్య చనిపోయింది. ఆ భార్య చనిపోయిన తర్వాత ఎవరైతే వాళ్ళ చిన్నమ్మ ఉందో వాళ్ళ చిన్నమ్మ బిడ్డని మా ఊరికి ఇచ్చారు. వాళ్ళ ద్వారా ఈ అమ్మాయి సంబంధం కుదిరింది. అంటే పెళ్లి చేసేటప్పుడు ఏమైనా కండిషన్స్ పెట్టారా వాళ్ళు? సెకండ్ మ్యారేజ్ చేసుకుంటున్నాము, మా అమ్మాయిని ఇస్తున్నామని అలాంటివి ఏమన్నా? మా అమ్మాయిని ఇస్తున్నాం, మా అమ్మాయికి ఏం గ్యారంటీ? ఫస్ట్ ఇట్లా అయింది అంటే 2 ఎకరాల భూమి వాళ్ళ అమ్మాయి పేరు మీద చేస్తేనే అప్పుడు మా అన్నను పెళ్లి చేసుకోగలిగింది. ఇంకా తర్వాత ఈ విషయం జరిగింది, దారుణమైన ఘోరమైన విషయం. వీళ్ళిద్దరి మధ్య ఎప్పటి నుంచి గొడవలు ఉన్నాయి? తను ఎవరితోనైనా కాల్స్ మాట్లాడడం కానీ ఏమైనా షేర్ చేస్తూ ఉంటాడా చెన్నయ్య మీకు? మా అత్తే ఒకప్పుడు ఇద్దరికి చిన్న ఫ్యామిలీ చిన్న గొడవలు అయితే ఒకసారి మేము సర్ది చెప్పినాం, ఒకసారి వాళ్ళ అమ్మోళ్ళు సర్ది చెప్పారు. లాస్ట్కు ఇది కాకముందుకు, ఈ ఇష్యూ కాకముందుకు ఒకసారి వాళ్ళ అమ్మోళ్ళు అలిగి వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోతే వాళ్ళ అమ్మోళ్ళు సర్ది చెప్పారు. అప్పటి నుండి దగ్గర సంవత్సరంన్నర వరకు అసలు ఈ గొడవలు అనేదే లేదు. అసలు మా 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 ఇంటికి కూడా ఎక్కువ శాతం ఆ పిల్లలు కూడా మా ఇంట్లోనే ఉండేది ఆ సంవత్సరం అవతల. కానీ మా ఇంటికి కూడా రాకుండా ఉన్నారు, పిల్లలు రాకుండా ఉన్నారు. మా భార్యకు ఆపరేషన్ అయితే కూడా మాట్లాడలేదు. ఇంకా అంతా వాళ్ళే మంచి ఉంటే చాలని మేము అనుకున్నాం. కానీ ఇంత దారుణమైన ఘోరమైనది జరుగుతుందని మేము. ఏ విషయంలో ఏడాది కిందట వాళ్ళ మధ్య గొడవ అయ్యింది, ఏమని సర్ది చెప్పారు? ఇంకా చిన్న గొడవలు అయినాయి. ఏదో ఇంకా అది ఇట్లే ఆమె తిరుగుడు బట్టి చూసో దాన్ని బట్టి చూసో చిన్న గొడవలు అయితే మాకు వాళ్ళకి మెయిన్ రోడ్ ఖమ్మం వరకు కూడా పోతే మేము తోలుకొచ్చినాం. ఒక్కసారి తోలుకొచ్చి సర్ది చెప్పినాం. మళ్ళీ ఒకసారి రెండోసారి వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి డైరెక్ట్ వెళ్ళిపోతే మా అన్ననే పోయి నాదే తప్పైందని పోయి తోలుకొచ్చుకున్నాడు వాళ్ళ పిల్లలను, మా వదినను. ఇంకా తప్పదు నాకు అని పోయి నాదే తప్పైందని తోలుకొచ్చుకున్నాక తర్వాత ఇట్లా అయింది. మెయిన్ ఏంటంటే మొన్న వాళ్ళ అమ్మకు కంటి ఆపరేషన్ అయింది. కంటి ఆపరేషన్ అయితే మా అమ్మకు కంటి ఆపరేషన్ అయింది, చూసి వస్తా అని పోయింది. పోయి వచ్చిన 2వ రోజుకే ఇది దారుణమైన అది జరిగిపోయింది, ఘోరం జరిగిపోయింది. అంటే ఎందుకు చెన్నైని కావచ్చు పిల్లల్ని చంపుకోవాలి అని అసలు ఆమె ఎందుకు ఆ నిర్ణయం తీసుకుంది? ఎవరైనా ఉన్నారనుకుంటున్నారా దీని వెనుక? దాని ఇంకా ఉన్నారు. ఇప్పుడు
ఆల్రెడీ పిఎస్లో దొరకపోయారు. పిఎస్ పోలీసు వాళ్ళు కూడా చెప్పారు. అన్ని కూడా మాకు సార్ వాళ్ళు కూడా చూపించారు ఫోన్లో. నిన్న ఎల్లుంటి పోలీస్ స్టేషన్కి మా అన్నయ్య కూడా విలువనెత్తినాం. ఫోన్ ఇప్పించారు. ఏమన్నా డాక్యుమెంట్ ఒక్క డాక్యుమెంట్ లేకుండా పొలం డాక్యుమెంట్లు, ప్లాట్ డాక్యుమెంట్లు అన్నీ ఒక్క ఫైల్ లేకుండా అన్నీ తీసుకొని పోయింది. ముందే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి కాడ పెట్టిందా, ఉంచుకున్న ఆయన ఇంటి కాడ పెట్టిందా మాకు తెలియదు మేడం. కానీ మొత్తం ఒక డాక్యుమెంట్ లేకుండా తీసుకెళ్ళి. అంటే ఆయన ఎవరు ఫోటో చూసినప్పుడు మీరు గుర్తుపట్టారా? ఏమన్నా మీ ఊరు అతనేనా? మా ఊరు అది వాళ్ళ ఊరు పక్క ఆయనంట. మాకు కూడా అంత తెలియదు. మేడం. వాళ్ళ ఊరు పక్క ఆయన అని పోలీస్ సార్ చెప్పింది. అంతేగాని మాకు పెద్ద ఆయన తెలియదు మాకు. అంటే నిజానికి తండ్రి కంటే కూడా తల్లికే ఎక్కువ ప్రేమ ఉంటుంది పిల్లల మీద. అలాంటిది ఒకవైపు చెన్నైని పిల్లల్ని హతమార్చాలి అని చెప్పేసి ఇదంతా కావాలనే కుట్రపూరితంగానే చేసిందా? కావాలనే కుట్రపూరితంగా చేసింది. మెయిన్ పాయింట్ ఏంటంటే మా అన్న పెరుగు తినే అలవాటు ఉంది మా అన్నకు. కాకపోతే దేవుడు ఆయనకు బుద్ధి పుట్టించి అది చందనారు పోయే ఆర్డర్ వచ్చింది కాబట్టి ఆయన సాగు తప్పింది, ఆయన గండం తప్పింది. ఆ చందనారు పోయేది లేకుంటే ఆయన కూడా పెరుగన్నం తింటుండే పంతుండే మేము. అప్పుడు ఆ చందనారు పోవడం వల్ల ఆ పెరుగు ఆ నైట్ పెరుగు తింటే నిద్ర వస్తుంది అని ఆ పెరుగు తినకుండా పప్పన్నంతో తిని వెళ్ళిపోయింది మేడం. అంత బయటికి వచ్చిన తర్వాత మీ అన్నయ్యతో మాట్లాడారా? ఏమైనా గొడవ అయింది కానీ, లేకపోతే ఆమె అన్నం పెరుగన్నం తినాల్సిందని ఫోర్స్ కానీ ఏమన్నా చేసిందంటాను? అంటే పెరుగన్నము ఆమె చేయకుండా కానీ మా అన్న పని బయటికి వెళ్ళేది లేకపోతే పెరుగన్నం తింటాడు. నిద్ర మంచిగా వస్తుంది పెరుగన్నం తింటే. ప్రతి ఒక్కరికి ఎవరు తిన్నా నిద్ర మంచిగా వస్తుందని తింటాడు. కాకపోతే ఆ ఆర్డర్ వచ్చడం వల్లనే ఆయన సాగు తప్పింది, గండం తప్పింది. మా అన్నయ్య చెప్పింది ఏంటంటే, నేను అడిగిన మా అన్నయ్యను కూడా ఏమైనా పీకులాడుకురా, ఎట్లా పిల్లలు ఇట్లా అయ్యారు, నాకు తెలిసింది 3:30 లోపు ఎదురింటి వాళ్ళు ఫోన్ చేశారు, మేము వచ్చి చూస్తే నేను లేపి చూసినా కట్టగల వాడినారు అని కూడా చెప్పిన మేడం. పాప జర్ర గోరెచ్చగా ఉన్నది, ఇంకో బాబు జర్ర గోరెచ్చగా ఉన్నాడు, వేడి నాకు నేను పట్టుకుంటే. కానీ అప్పటికి అవుట్ అయిపోయి రాలేదు, ఎప్పుడో అవుట్ అయిపోయారు. ఇంకో చిన్నపిల్లాడైతే చల్లగా ఐసులేక అయిపోయింది, మొత్తానికి ఏం లేదు. చాలా ఘోరమైన సాగు మేడం. అలాంటి వాళ్ళను మన దేశం గౌరవించాలంటే అలాంటి వాళ్ళు ఉరి తీయాలి. ఏం లేదు మేడం, ఉరి తీసేయాలి. నాకు మనసులో ఉన్న కోరిక అయితే ఆమె ఉరి తీస్తేనే మాకు అప్పుడు మనశ్శాంతి ఉంటుంది మేడం. అంతవరకు దగ్గర అయితే ఆమెకు ఇంకా మాకు మనశ్శాంతి అనేది ఉంటుంది. 3 పిల్లలు మేడం. మాకు చిన్నప్పుడు వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి ఏదైనా ఫంక్షన్కి పోయినా కానీ మా ఇంట్లో వదిలిపెట్టిపోయి వాళ్ళు. మేము మా కన్న పిల్లల కన్నా ఎక్కువ చూసుకున్నాం మా పిల్లలు. కానీ చాలా ఘోరమైంది మేడం. రజితతో మీరు నిన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు మాట్లాడారా? ఏం చెప్తుంది, అసలు ఎందుకు చంపాల్సి వచ్చిందంట? ఆమె ఒప్పుకుందా నేనే చంపాను అని? ఫస్ట్ ఏమో పెరుగుతోటి తిన్నాం నాకేం తెలియదు అన్నది. తర్వాత మళ్ళా 2వ రోజు పోతే నేనే పెట్టినా అని ఒప్పుకుంది. ఎవరు తెచ్చిచ్చారు అనేది చెప్పలేదు మాకు. విషం అయితే నేనే తినబెట్టినా అని చెప్పింది మేడం. ఎందుకు పెట్టానని ఏమన్నా చెప్పిందా? ఆ విషయం చెప్పలేదు మేడం మాకు. ఎందుకు పెట్టినావు అనేది నేను చెప్పలేదు. చెప్తా అన్నది కానీ 2 సార్లు పోయి కలిసినా కానీ చెప్పలేదు. మా భార్యను తోలుకొని పోయినా, ఫస్ట్ నేనే పోయినా నిన్న. మా భార్యను తోలుకొని పోయి అడిగితే ఏమైనా చెప్తుందో సలహా ఇస్తుందని మా భార్యను తోలుకొని పోతే ఏ సలహా అనేది ఏం లేదు. నేనే పెట్టినా కానీ అది ఎవరు తెచ్చిచ్చారు అని చెప్తలేదు, ఏడ తెచ్చినావు అనేది కూడా చెప్తలేదు. చెన్నయ్య ఏం చెప్తున్నాడు అంటే, ఒకవైపు 3 పిల్లల్ని కళ్ళ ముందే కోల్పోయాడు, ఇప్పుడు ఒంటరిగా అయిపోయాడు, భార్య చూస్తే పోలీస్ స్టేషన్లో ఉంది, అసలుకి లైఫ్ ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ కూడా లేడేట వెళ్ళిపోయాడు. ఇక్కడ ఉంటే ఒంటరిగా ఉంటాడు. మళ్ళీ ఆయన పిల్లలు పోయిన బాధలు ఆయన ఏమైనా చేసుకోగల అని మేమే పంపించాము మేడం. మా అన్నలు ఎంబడి పంపించినాము. ఊళ్ళో అయితే మా అన్నలు ఉంటారు, మా కొడుకులు ఉంటారు, ఎవరెవరు కనిపెట్టుకొని ఉంటారు అని ఇంకా అక్కడనే ఉన్నాడు. ఊరికి పంపించిన ఉన్నది ట్రాక్టర్ కూడా ఉంది. ఆ ట్రాక్టర్ కూడా అమ్మేసేయమన్నాడు. బేరం తెచ్చి తీసుకురా అని నాకు చెప్పిండు. ఈరోజు కూడా 2-3 చెప్పిన ఆ బేరం ట్రాక్టర్ గురించి. ఇంకా అది మేడం విషయం. కానీ ఆమెనైతే ఈ దేశమేనైతే ఉంచొద్దు మేడం. ఆమెను చూసి ఇంకోరు నేర్చుకోకుండా ఇది ఒక్కటి చేస్తే బాగుంటుంది. గవర్నమెంట్ కానీ మన దేశ ప్రధానమంత్రి కానీ ఇదొక్కటి నిర్ణయం చేస్తే చాలా మంచిది. ఆమెను చూసి ఇంకోరు నేర్చుకోకుండా అవుతారు. ఈ దారుణమైన చూసి ఇంకోరు నేర్చుకోరు. అట్లాంటి బుద్ధే మంచిది కాదు. ఆమె పోయేది
ఒక కనీసం నాకు నా భర్త నచ్చలేదు, నాకు విడాకులు ఇయ్యి అంటే విడాకులు సింపుల్ ఇచ్చేస్తుంటాం కదా. ఆ? పిల్లలు ఉంటే మా నడిపన్నకు పిల్లలు లేరు, ఇంత ఎదిగినాక చనిపోయారు మా నడిపన్నకు, అసలు పిల్లలే లేరు. ఈ పిల్లలు చూసుకొని ఆయన ఉన్నాడు మా నడిపన్న కూడా. మేము మా తల్లికి మేము 6 మంది అన్నదమ్ములం, ఒక్క చెల్లెలు. ఆ? ఒక అన్నకు నడిపన్నకు మొత్తానికే పిల్లలు లేరు. ఈ 3 పిల్లలు మా పిల్లలు కలిపి ఈ పిల్లలు అన్నట్టు ఆశతోటి వాళ్ళు మావిన ఆశతోటి వాళ్ళు భూమి మీద. ఇప్పుడు ఆయన తరఫున ఇప్పుడు ఈయన అయ్యిండు. ఇప్పుడు నాకన్నా పెద్ద ఆయనకి ఇప్పుడు పిల్లలు లేకుండా చేసేసింది మొత్తంలో. రజిత కుట్రపూరితంగానే ఇదంతా చేసింది. ఒక వ్యక్తితో సంబంధం పెట్టుకొని ఆ తర్వాత ఇంట్లో నుంచి వాళ్ళ అమ్మకి కట్టి ఆపరేషన్ అని చెప్పి వెళ్ళినప్పుడు కూడా ఇంట్లో ఉన్నటువంటి అన్ని డాక్యుమెంట్స్ని ఇక్కడ నుంచి తీసుకువెళ్ళిపోయింది. తర్వాత తిరిగి వచ్చిన తర్వాత పిల్లలకి పాయిజన్ పెట్టి చంపేసింది. మేము కుటుంబ సభ్యులం తనతో మాట్లాడినప్పుడు కూడా అవును నేను పాయిజన్ పెట్టాను, ఎవరు ఇచ్చారు, ఎక్కడి నుంచి తెచ్చారు అనే విషయాలు మాత్రం చెప్పడం లేదు. న్యాయం జరగాలి అని అంటే మరొకరి ఫ్యామిలీలో ఇలాంటి సంఘటన జరగకుండా ఉండాలి అంటే వాళ్ళని తనని రజితని శిక్షించాలి, ఉరి తీస్తేనే న్యాయం జరుగుతుంది అని చెప్పేసి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ సురేష్తో సుజాత, అమీన్పూర్.